రేపు సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ భేటీపై క్లారిటీ ఇచ్చారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సంధ్య థియేటర్ ఘటనతో పాటు ఇంకా పలు అంశాలపై రేపు చర్చించే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందా అన్న అనుమానాల నేపథ్యంలో ఇక రేపు వారు ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సినీ ప్రముఖులు ప్రస్తావిస్తారన్నది ఉత్కంఠగా మారింది. రేపటి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. రోజు రోజుకి అతడి హెల్త్ కండిషన్ మెరుగుపడుతుంది అని చెప్తున్నారు డాక్టర్స్. మరోవైపు రెండోసారి ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతోంది. ట్రీట్మెంట్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్న శ్రీతేజ్ వెంటిలేటర్ సాయం లేకుండానే ఊపిరి పీల్చుకుంటున్నాడు. 3 రోజులుగా కళ్లు తెరిచి చూస్తున్నాడు. ప్రస్తుతం ఐ కాంటాక్ట్ చేయలేకపోతున్న శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టట్లేదు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అదెలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందంటున్నారు డాక్టర్లు. ఇవాళ మరోసారి శ్రీతేజ్ ని చూసేందుకు అల్లు అరవింద్ తో పాటు ఆసుపత్రికి వెళ్లిన దిల్ రాజు నిన్నటికి ఇవాళకి శ్రీతేజ్ ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. స్పీడ్ గా రికవరీ అవుతున్నట్లు తెలిపారు. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. దిల్ రాజుతో పాటు శ్రీతేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్ 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ నుంచి 1 కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, అలాగే డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలతో కలిపి 2 కోట్ల రూపాయల చెక్కులను దిల్ రాజుకు ఇచ్చి బాధిత కుటుంబానికి అందజేయాల్సిందిగా కోరారు. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ 1 కోటి, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు, ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షలు, మొదటి అల్లు అర్జున్ నుంచి 10 లక్షల డీడీతో కలిసి మొత్తం 2 కోట్ల 35 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింది. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు ఎవరెవరు భేటీ కానున్నారో ఆ డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలందర్, రేపు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు ఎవరెవరు భేటీ కానున్నారు, సంధ్య థియేటర్ ఘటనతో పాటుగా ఇంకా ఎలాంటి అంశాలు లేవనెత్తనున్నారు? రైట్, దాదాపుగా రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో సీఎం సినీ ప్రముఖులకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కమాండ్ కంట్రోల్లో, ఏదైతే బంజారాహిల్స్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో వాళ్ళంతా కూడా భేటీ కాబోతున్నారు. 7th ఫ్లోర్లో ఉన్నటువంటి సీఎం ఛాంబర్లో ఈ భేటీ అనేది జరగబోతుంది. అయితే ఈ రేపటి భేటీకి గత 4-5 రోజుల నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఇష్యూస్ జరిగిన తర్వాత ఈ సినీ ఇండస్ట్రీకి, అదేవిధంగా ప్రభుత్వానికి కొంత గ్యాప్ కనిపిస్తుంది అనేది చాలా ప్రజల్లో కావచ్చు, బయట ఉన్నటువంటి కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్యాప్ను ఫిల్ చేసే భాగంగా దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత ఆ గ్యాప్ను ఫిల్ చేసే కావచ్చు, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి బ్రిడ్జ్లా పనిచేయాలని చెప్పేసి సీఎం చెప్పారు. సో ఇప్పుడున్నటువంటి ఇష్యూస్ నేపథ్యంలో, వివాదాల నేపథ్యంలో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, సీఎంని కలిసే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి గత 2-3 రోజుల నుంచి కూడా డిస్కషన్స్, మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు అనేది మాత్రం కన్ఫర్మ్ అయింది. రేపు 11 గంటల ప్రాంతంలో సినీ ప్రముఖులు, ముఖ్యంగా హీరోలు, పలువురు సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఈ భేటీలో పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే చిరంజీవి కావచ్చు, మిగతా ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా పెద్దలు ఈ అంశంపైన పూర్తిగా సీఎం రేవంత్తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ ఇష్యూ విషయంతో పాటుగా ఇప్పటికే ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి బెనిఫిట్ షోస్ కావచ్చు, టికెట్స్ రేట్స్ పెంచుకునే అంశం కావచ్చు, ఇలాంటి అంశంపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. ఇక మీద ఉండవు ఇలాంటివి అని చెప్పి కూడా ఒక రకమైనటువంటి ఒక విషయాన్ని అయితే బయట
బయట వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కష్టపడి, చాలా వేలాది మంది కష్టపడి ఒక సినిమాని ఆ స్థాయికి తీసుకొచ్చి రిలీజ్ టైంలో చిన్న ఇష్యూస్ వల్ల ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడుతుంది, సినీ కార్మికులు కూడా ఇబ్బందులు పడతారు అనే అంశాలకు సంబంధించి కూడా ఆ సమస్యల్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, సినిమా రిలీజ్ సమయంలో పెంచుకున్నటువంటి టికెట్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా సంధ్యా థియేటర్ వివాదమైనటువంటి ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఈ అంశాలపైన సీఎం రేవంత్తో సినీ ప్రముఖులు, పెద్ద సీనియర్ హీరోలతో పాటుగా నిర్మాతలు కూడా కొంతమంది దాదాపుగా ఒక 5-6 బృందం, సినీ బృందం సీఎం రేవంత్తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 గంటల ప్రాంతంలో కమాండ్ కంట్రోల్, బంజారాహిల్స్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో భేటీకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. రేపు 11 గంటల ప్రాంతంలో ఈ సమావేశం అయితే జరిగే అవకాశం అయితే ఉంది. సంధ్యా థియేటర్ వివాదమైనటువంటి ఇష్యూతో పాటుగా సినీ రంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను, అదేవిధంగా ఈ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, కొత్త సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో బాలకృష్ణ కావచ్చు, అదేవిధంగా రామ్ చరణ్ కావచ్చు, మిగతా సంక్రాంతి నేపథ్యంలో మరికొన్ని కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ భేటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది.